దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ముఖ్య గమనించండి, జూలై 1 నుండి 30వ తారీఖు వరకు మనకి ప్రతిష్ఠిత ఉపవాస పండుగలు జరగనే ఉన్నాయి. హోసన్న పెంతికోస్తు ప్రార్థన మందిరం, చీడిమెట్ల, సూరారం, ఈ న్యూ శివాలయ నగర్ యొద్ద ఉన్న ఈ గొప్ప దేవుని ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల వరకు ఈ సాయంకాలం మనకు కూడికలు జరుగుతాయి. పగలు కూడికలు ఉండవు, సాయంకాలం మాత్రమే. గమనించండి, రోగాలతో, వ్యాధులతో, సమస్యలతో, అనారోగ్యాలతో, బలహీనతలో ఉన్న వారందరికీ ఇది ఒక శుభవార్త. మంచి సమయం, మంచి దినం. రండి, పాల్గొనండి. 30 దినాలు ఉపవాస పండుగల్లో నిశ్చయముగా దేవుని కార్యాలు మీరు పొందుకొందురుగాక. అదే రీతిగా గమనించండి, ఈ 30 దినాలు కూడా అనేక మంది అభిషక్తులు, గొప్ప గొప్ప దైవజనులు చక్కని వర్తమానాలు అందించడానికి మన మధ్యలోనికి వస్తున్నారు కనుక వారి కొరకు ప్రార్థించండి. తప్పనిసరిగా రండి, పాలు పొందండి. మీరు, మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, మీ పక్కింటి వారికి కూడా తెలియచేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇది సోమవారం అనగా ఆదివారం 30వ తారీఖు ముగించగానే సోమవారం సాయంకాలం 6 గంటల నుండి ఈ పండుగలు ప్రారంభించబడతాయి. అయితే గమనించాలి, 1వ తారీఖు దైవజనులు అపోస్తులు జె డేవిడ్ రాజ్ గారు, నా తండ్రి గారు, వారు పుట్టినరోజు కనుక ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ రోజు మనం ఏం పుట్టినరోజు చేయట్లేదు, కార్యక్రమం ఏం చేయట్లేదు, కేవలం ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజు, ఈ మొదటి రోజు ప్రతిష్ఠిత పండుగలు ప్రారంభిస్తున్నాం గనక తప్పనిసరిగా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ 30 దినాలు కూడా మీరు దేవుని ఇంట్లో ఉండడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళి రాకుండా ఇక్కడనే మందిరంలో ఉండడానికి, మందిరంలో రెస్ట్ తీసుకోవడానికి, మందిరంలో ప్రార్థనలు గడపడానికి చక్కగా అన్ని అవకాశాలు, అన్ని సదుపాయాలు మేము చేసి పెడుతున్నాం. గమనించండి, ప్రతిరోజు గొలుసు ప్రార్థనలు ఉంటాయి, అనగా చైన్ ప్రేయర్స్ ఉంటాయి. మానక ప్రతిరోజు ధూపం వేయబడుతూనే ఉంటుంది. దైవ సేవకులు చాలా మంది ఉంటారు, మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు సాయంకాలం వర్తమానాలు ఉంటాయి. వారానికి ఒక సాయంకాలం ప్రైజ్ అండ్ వర్షిప్, కేవలం ఆరాధన మాత్రమే జరుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా ఎవరెవరు పొందని వారు ఉంటారో వారందరూ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దైవ సేవకులుగా మేమందరం మీ కొరకు ప్రార్థన చేస్తాం. రోగులను తీసుకొని రండి, వ్యాధిగ్రస్తులను తీసుకురండి. ప్రత్యేకమైన ప్రార్థనలు వారి కొరకు చేయబడతాయి. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయబడతాయి. బ్యాప్టిజాల ఆరాధనలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మర్చిపోవద్దు, తప్పనిసరిగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ 30 దినాల ప్రతిష్ఠిత ఉపవాస పండుగల ద్వారా మీ కుటుంబాలు కట్టబడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలకు వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.